అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. All right. Today I want to continue in the series of the seven spirits of God. మరి ఈ దినము ఆ యొక్క దేవుని 7 ఆత్మలు అనే యొక్క శీర్షికలో కొనసాగాలని నేను కోరుతూ ఉంటున్నాను. Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. The spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge, and the spirit of the fear of the Lord. These are the seven spirits that are mentioned in this one verse. ఈ యొక్క వచనంలో దేవుని 7 ఆత్మలు ఇక్కడ మనకు వివరణ తెలియజేస్తూ ఉన్నారు. And we've talked about the various different spirits of God so far. మరి దేవుని యొక్క 7 ఆత్మలో వివిధ ఆత్మల అంశాలను మనం ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు వరకు మనం 6 ఆత్మల గురించి ధ్యానించాము. మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి, 7 ఆత్మలు అంటే మనం 7 దేవతలు లేకపోతే 7 దేవుళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. ఓకే, ఒక్కలే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, మనము హోలీ స్పిరిట్ గురించి మాట్లాడినప్పుడు, నేను ఈ సిరీస్ స్టార్టింగ్ లో నేను మీకు ఒకటి చెప్పాను. పరిశుద్ధాత్మ అని మనం మాట్లాడినప్పుడు దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నాము, అలాగే అభిషేకము గురించి కూడా మాట్లాడుతున్నాము అనేది మనం గుర్తించాలన్నమాట. సో 7 ఆత్మల గురించి మాట్లాడినప్పుడు అది 7 అభిషేకములు అని కూడా మనము మాట్లాడొచ్చు. వీఆర్ బిగినింగ్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ 7 డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క 7 బయలుపాటులు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. సో ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. మరి చివరిది యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మయున్నది. Now remember, we are already anointed. మనము ముందుగానే అభిషేకింపబడి ఉన్నాము. So every one of these spirits must produce a certain result in our life. కనుక ఈ యొక్క ఆత్మలన్నీ కూడా ఈ యొక్క అభిషేకం మన జీవితంలో ఒక బయలుపాటుని, ఒక విషయాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి. So when it comes to the spirit of the fear of the Lord, కనుక యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మను గురించి ధ్యానిస్తున్నప్పుడు, you can write this down. The spirit of the Lord rests upon me, therefore I live with a deep abiding sense of God's presence, reality and closeness in my life. మరి దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంటూ ఉన్నది కనుక నేను దేవుని సన్నిధిని గూర్చి, సత్యమును సన్నిహితమును గూర్చి లోతైన గ్రహింపుతో జీవిస్తున్నాను. Hallelujah. Amen. Now there can be a person who understands the presence of God or who knows the presence of God. మరి దేవుని యొక్క సన్నిధిని ఎరిగి దేవుని యొక్క సన్నిధిని గుర్తించే వ్యక్తి ఉండవచ్చు. Knows the reality of God. మరి దేవుని గూర్చిన సత్యములను ఎరిగి ఉండవచ్చు. And knows the closeness of God. మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ తెలుసుకుని కూడా ఉంటాం. That's just sense knowledge. చూడండి, ఇదంతా కూడా మానసికమైనటువంటి మనసు జ్ఞానమై ఉంటున్నది. But when the spirit of the fear of the Lord begins to operate in your life, కానీ ఒకరి జీవితంలో, నీ జీవితంలో యెహోవా యందలి భయభక్తులు పనిచేస్తూ ఉన్నప్పుడు, you begin to live with a deep abiding sense of these things in your life. ఈ విషయాలన్నీ కూడా మీకు లోతైన అనుభవంలో నిలిచి ఉండుటను మీరు గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క సన్నిధి గురించి మనకు తెలుసుకోవచ్చు, దేవుడు నిజంగా ఉన్నాడని తెలుసుకోవచ్చు, దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడని తెలుసుకోవచ్చు. కానీ దాని ప్రకారము మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, మన జీవితంలో మనము చేసేటటువంటి క్రియలు మారడం మొదలవుతాయి. గమనించండి, మన జీవితాల్లో మనం స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళే సమయంలో కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాము, లేకపోతే క్లాస్లో ఏదైనా చేస్తున్నాం. సడన్గా క్లాస్ టీచర్ వచ్చిందని తెలిసి నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఓకే, సడన్గా నువ్వు వెనకాలకి తిరిగేటప్పటికి అక్కడే నుంచొని ఉందనుకోండి క్లాస్ టీచర్, ఏం చేస్తాము? అప్పటి వరకు చేసేటటువంటి అన్ని కూడా ఆగిపోతాయి. అవునా కాదా? ఓకే, కొంతమంది మీరు స్కూల్ నుంచి బయటకు వచ్చారు కానీ ఇప్పుడు ఆఫీసుల్లో కూడా అలాగే చేస్తుంటారు మీరు పనులు. ఓకే, సో మీరు ఆఫీస్లో కూర్చుంటారు, మీ ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతుంటారు, అది జరుగుతుంటారు. సడన్గా మీ బాస్ వస్తాడు, సడన్గా మేనేజర్, సడన్గా CEO ఎవరో రాగానే ఏమవుతుంది? అప్పటి వరకు మాట్లాడే మాటలన్నీ ఆగిపోతాయి. ఎందుకు? వాళ్ళు అక్కడ ఉన్నారు అనేది మీరు గుర్తించేటప్పటికి మార్పులు కనిపిస్తాయి మన జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, బయట కొన్ని మార్పులు ఉంటాయి, లోపల కొన్ని మార్పులు ఉంటాయి. సో మనం స్కూల్లో లేకపోతే ఇప్పుడు ఆఫీస్లో నేను ఇచ్చిన ఉదాహరణ బట్టి మారింది లోపల, మన మనసు ఏం మారలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు.
సో మనసు మారలేదు, కానీ ఆ సమయానికి ఆ కొన్ని నిమిషాలు మాత్రము మనం అప్పటి వరకు ఏం చేసామో అది ఆపేస్తాం అన్నమాట. సో నిజమైన మార్పు లోపల నుంచి ఇంకా రాలేదు. దెర్ ఇస్ ఓన్లీ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది అవుట్ సైడ్. అది బాహటంగా వెలుపల మాత్రమే కొద్ది సమయము మార్పును చూస్తూ ఉంటున్నాం. Now when you're dealing with the spirit of the fear of the Lord, కానీ యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉన్న ఆత్మతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు it begins to produce a change from the inside. మరి అంతరంగంలో నుండి ఒక మార్పును అది ఉత్పత్తి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. అంటే ఎటువంటి మార్పు అంటే, ఇప్పుడు టీచర్ ఉన్నా లేకపోయినా అనవసరమైన పనులు చేయడం ఆపేస్తాం. టీచర్ ఉన్నా లేకపోయినా అనవసరమైన వాళ్ళతో మాటలన్నీ ఆపేస్తాము. అక్కడ బాస్ ఉన్నా లేకపోయినా నా పని మాత్రం ఫస్ట్ నేను ముగించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో జీవించడం మొదలు పెడతాం. అందరికి అర్థమవుతుంది కదా? సో వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అపాన్ యువర్ లైఫ్, ఆర్ ద స్పిరిట్ స్పెసిఫిక్లీ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆత్మను మీరు అంతరంగంలో కలిగి ఉన్నప్పుడు it produces a change both on the outside and on the inside. మరి వెలుపలను లోపలను గొప్ప మార్పును అది ఉత్పత్తి చేస్తూ ఉన్నది. See, couple of examples of outside is fornication, stealing and murder. These are outside things that everyone can see. చూడండి, వెలుపల చూడగలిగిన జారత్వము, దొంగలించడము, హత్య చేయడము ఇవి అందరికీ కనబడుతూ ఉంటున్నాయి. But you cannot really see selfishness. కానీ స్వార్థము బయటికి కనబడదు. You cannot really see hatred towards another person. ఒక వ్యక్తి పట్ల మనము అసూయను కలిగి ఉన్నది అది వెలుపలికి కనబడదు. You cannot necessarily see pride and high-mindedness. చూడండి, గర్వము మరి ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వము మనకు కనబడదు. Are you understanding that? అర్థమవుతుంది Because కదండి? sometimes you might say congratulations to somebody, మరి ఒకరికి శుభములు మీరు తెలియచేస్తూ but on the inside అంతరంగంలో you're actually wishing you got that promotion. మరి ఆ యొక్క హెచ్చింపు నాకు వస్తే బాగుండేది అనుకుంటారు. అర్థమవుతుందా? సో బయటికి చెప్పడానికి మనం ఒకరికి కంగ్రాచులేషన్స్ అనొచ్చు, ఒకరిని చూసినప్పుడు నవ్వొచ్చు, ఒకరిని చూసినప్పుడు చాలా బాగుంది అనొచ్చు, కార్ చాలా బాగుంది కంగ్రాచులేషన్స్, బట్టలు చాలా బాగున్నాయి, లేకపోతే ఏదో ఒకటి అనొచ్చు, వాళ్ళకి పెళ్ళి అవుతుందా చాలా సంతోషం అనొచ్చు. కానీ లోపల మాత్రం కుళ్ళుకుంటున్నారు. లోపల మాత్రం నాకు రావాల్సింది ఆయనకు వచ్చింది, నాకు రావాల్సింది వాడికి వచ్చింది. సో అది బయటికి ఎవరికి కూడా కనిపించదు అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మనము ప్రజల్ని ఏంటి మాయలో పెట్టొచ్చు, ప్రజల్ని వీ కెన్ ఫూల్ అదర్ పీపుల్, బట్ యూ కెనాట్ ఫూల్ గాడ్. మనం మనుషుల్ని వెరివారుగా మోసగించవచ్చు, కానీ దేవుణ్ణి మోసగించలేము. Only God knows what is truly in your heart and what is happening on the inside. మీ హృదయంలో నిజముగా ఏమి ఉన్నదో, మరి ఆ దానిలో అంతరంగంలో ఏమి సంభవిస్తున్నదో దేవుడు ఎరిగి ఉన్నాడు. And God is not just concerned about what's happening on the outside, God is concerned about what's happening on the inside. బహిరంగంగా ఏమి జరుగుతుందో బాహాటంగా దానిని గురించి దేవుడు శ్రద్ధ కలిగి లేడు, కానీ అంతరంగంలో ఏమి జరుగుతుందో దాని పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. Proverbs chapter 3. సామెతల గ్రంథం 3వ అధ్యాయము Verses, let's pick up in verse 5. Trust in the Lord with all your heart, lean not on your own understanding. In all your ways acknowledge him, and he shall direct your path. Verse 7. Do not be wise in your own eyes, fear the Lord and depart from evil. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. See, verse 7 says, do not be wise in your own eyes. మరి నీ స్వంత దృష్టిలో నువ్వు జ్ఞాని అని నువ్వు అనుకోవద్దు. He did not say do not be wise. మరి జ్ఞానిగా ఉండొద్దని అనట్లేదు. Are you understanding that? అర్థమవుతుందండి? You have to be wise, మీరు జ్ఞానయుక్తంగా ఉండాలి, but don't be wise in your own eyes. నీ దృష్టికి నువ్వు జ్ఞాని అని అనుకోవద్దు. You must be found wise in the eyes of other people. ఇతరుల దృష్టిలో ఇతరులను మేము చూసినప్పుడు ఇతడు జ్ఞాని అని వారు అనుకోవాలి. Hallelujah. Amen. So he says, do not be wise in your own eyes. కనుక నీ దృష్టిలో నువ్వు జ్ఞాని అని Then అనుకోవద్దు. look at what he says next. He says, then fear the Lord and depart from evil. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. So there is a connection between the fear of the Lord and you departing from evil. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటను గురించి మరి చెడుతనమును విసర్జించుటను గురించి ఒక వ్యత్యాసము సంబంధము ఉన్నది. Hallelujah. Amen. See, remember, this is the year of knowing God. మరి ఈ యొక్క సంవత్సరము దేవుని ఎరిగి ఉండే సంవత్సరమే And ఉన్నది. knowing God is a multifaceted thing. మరి దేవుని ఎరుగుట అనేది
బహు అంశములలో ఎరిగి ఉండటై ఉన్నది. There are many dimensions to God. మరి దేవునికి అనేకమైనటువంటి పరిమాణాలు ఉన్నాయి. You don't just know him in one aspect. మరి వారిని ఒక్క కోణంలో కూడా మనము పరిపూర్ణంగా ఎరిగి ఉండలేదు. Are you understanding that? So అర్థమవుతుంది కదండి? even when it comes to knowing God, కాబట్టి దేవుని ఎరుగుట ఆ విషయంలోకి వచ్చినప్పుడు many of you know him as Savior. మరి చాలా మంది ఆయనను కేవలము రక్షకుడిగా మాత్రమే ఎరిగి And ఉంటారు. that's a very good thing. అది చాలా మంచి విషయమే. But don't stop there. అంతటితో మీరు ఆగిపోవద్దు. There is so much more to know regarding this God. మరి ఈ దేవుని గురించి ఎరుగుటలో ఇంకా అనేకమైన అంశాలు ఉంటున్నాయి. So here the book of Proverbs says, fear the Lord and depart from evil. ఇక్కడ సామెతల గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టమంటున్నాడు. Which means when you really truly fear the Lord, నీవు నిజముగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు there will be a departure from known sin in your life. చూడండి, మీరు ఎరిగి ఉన్నటువంటి ఆ పాపము నుండి మీరు దూరంగా అవుతారు. If you are continuing to live a lifestyle of sin, ఇంకా నువ్వు పాపపు జీవితంలో మీరు జీవించుటకు కొనసాగిస్తున్నప్పుడు one of the reasons is because you do not have a proper measure of the fear of the Lord in your life. మీ జీవితంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే సరి అయిన పరిమాణము మీ జీవితంలో లేదని అర్థము. Go with me to Proverbs 16, please. మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇక్కడ in verse 6 it says, in mercy and truth atonement is provided for iniquity, and by the fear of the Lord one departs evil. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. Hallelujah. Amen. Read that last part one more time. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. See, by the fear of the Lord one departs from evil. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఒకడు చెడుతనము నుండి తొలగిపోగలడు. If you're taking notes, write this down. Your departure from evil is directly proportional to the measure of the fear of the Lord in your life. దుష్టత్వం నుండి మీరు వైదొలుగుట నేరుగా యెహోవా యేడల భయభక్తులు పుట్టించు ఆత్మకు తగిన పరిమాణము ఉన్నది. That means the less you fear the Lord, అనగా దేవుని యేడల ఎంత తక్కువగా మీరు భయభక్తులు కలిగి ఉంటే the closer you are to sin. మరి పాపమునకు అంత సమీపంగా ఉన్నారని అర్థము. The more the fear of the Lord in your life, మీ జీవితంలో దేవుని యేడల భయభక్తులు ఎక్కువగా కలిగి the ఉన్నట్లయితే further away you are from sin. ఆ పాపమునకు అంత దూరంగా మీరు ఉంటారు. The further you depart from those who are in sin. మరి పాపంలో నుండి విడిచిపెట్టి మీరు తొలగిపోయినప్పుడు The further you depart from anything that will entice you into sin. పాపంలోనికి మిమ్మల్ని నడిపించు విషయమునకు మీరు ఎంత దూరంగా ఉంటే, Are you understanding that? అర్థమవుతుంది See, కదండి. when the Bible, that's why the Bible says, do not be wise in your own eyes. అందుకనే నీ దృష్టికి నువ్వు జ్ఞానిన అనుకోవద్దంటున్నాడు. See, Samson is an example of this. దీనికి చక్కని మాదిరి సంసోనై ఉన్నాడు. Samson, he was wise in his own eyes. మరి సంసోను తన యొక్క దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాడు. Samson thought, I took care of hundreds of men. చూడండి, వేల మంది సంఖ్యలో నేను చంపివేసి ఉన్నాను. I took care of him by myself. నేను నా శక్తితోనే వారిని చంపి ఉన్నాను. An army could not stand against Samson. సంసోను ఎదుట ఒక సైన్యమే నిలవజాలకపోయినది. So he thought, because I can take care of all of these men, I can take care of this woman as well. నేను ఇంత మంది పట్ల నేను శ్రద్ధ కలిగి మరి వారిని అందరినీ హతము చేయగలిగినప్పుడు ఈ ఒక్క స్త్రీనితో నేను వ్యవహరించలేనా He అనుకున్నాడు. was wise in his own eyes. మరి తాను తన మట్టుకు తాను జ్ఞానిని అనుకున్నాడు. And as a result, what happened? దానికి ప్రతిఫలంగా ఏమైందండి? He was able to handle hundreds of men. ఆయన వందలాది మంది పురుషుల్ని హతము చేయగలిగాడు. But ultimately, he succumbed to one woman. కానీ ఒక్క స్త్రీకి ఆయన బానిస అయిపోయి ఉన్నాడు. Remember, an anointed man, మరి అభిషక్తుడైన వాడు, great calling, మరి గొప్ప పిలుపు ఉన్నది, great destiny, మరి గొప్ప గమ్యస్థానము ఉన్నది. but he fell because he became wise in his own eyes. తన దృష్టికి తాను జ్ఞానిని అయినందుకు ఒక స్త్రీ విషయంలో ఆయన పడిపోయి ఉన్నాడు. He did not depart from evil. మరి ఆయన ఆ దుష్టత్వం నుండి చెడుతనమును He విసర్జించలేకపోయాడు. did not recognize that relationship was not from God in his life. మరి ఆ స్త్రీకి అతనికి ఉన్న సంబంధము దేవుని యొద్ద నుండి కాదన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. Are you understanding that? అర్థమవుతుందండి. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా నా మాటలు వింటున్న వాళ్ళు గమనించండి. మీ జీవితంలో మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎవరు దేవుని నుంచి వచ్చారు, ఎవరు దేవుని నుంచి రాలేదు. ఎస్, హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇది ఉత్తి మనుషుల గురించి కాదు, ఇది మీరు చేస్తున్న పనుల గురించి కూడా. ఏ బిజినెస్ కాంట్రాక్ట్ దేవుడి నుంచి వచ్చింది, ఏ బిజినెస్ కాంట్రాక్ట్ దేవుడి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తుంది, ఏ ఉద్యోగం దేవుడి నుంచి వచ్చింది, ఏ ఉద్యోగం నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది.
అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. బికాజ్ అది మీరు గుర్తించలేకపోయారు అనుకోండి, దేవుని యొక్క ఆత్మతో మీరు అది గుర్తించలేకపోతే ఏదైతే ఆశీర్వాదకరముగా దేవుడు నీకు ఇచ్చాడో అదే నీకు లోటు అయిపోతుంది, అదే నీకు శాపం అయిపోతుంది. ఎస్. దేవుడి నుంచే వచ్చింది శక్తి శాంసన్కి, దేవుడి నుంచే వచ్చింది అభిషేకము శాంసన్కి. కానీ ఆఖరికి ఏమనుకున్నాడు, నాకు ఇంత శక్తి ఉంది కదా, ఇంత బలం ఉంది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా నేను ఎలాగ హ్యాండిల్ చేశానో ఈమెను కూడా నేను అలాగే హ్యాండిల్ చేయగలుగుతాను, నాకు ఆ శక్తి ఉన్నది అనుకున్నాడు. ఆయన సొంత కళ్ళల్లో ఆయన జ్ఞానముతో అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అండ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాడ్ ఫర్ హిమ్. దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్నదంతే కూడా సంసోను నష్టపోయి ఉన్నాడు. Proverbs 8:3 says, the fear of the Lord is to hate evil. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నశయించుకొనుటయే. Hallelujah. Amen. Now today the message that I'm specifically speaking to those who are already in the body of Christ for a while. మరి గత కొంత కాలంగా క్రీస్తు శరీరంలో భాగమైన వారికి నేను బోధిస్తూ ఉన్నాను. You have your Bibles. మీ యొద్ద మీ బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. ఆదివారం సంఘానికి వస్తారు, పాటలు పాడగలుగుతారు, పాటలకి మీరు లిరిక్స్ లేకుండా కూడా పాటలు పాడగలుగుతారు. ఎప్పుడు చేతులు ఎత్తాలో తెలుసు, ఎప్పుడు చప్పట్లు కొట్టాలో తెలుసు, ఎప్పుడు ఆమెన్ చెప్పాలో తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు ఎవరితో స్నేహంలో ఉండకూడదో వాళ్ళతోనే ఉన్నారనుకోండి, ఎవరితో నువ్వు అయితే తిరగకూడదో వాళ్ళతోనే తిరుగుతున్నావు, ఏ ప్రాంతాలకైతే నువ్వు వెళ్ళకూడదో అక్కడికే వెళ్తున్నావు అనుకోండి, ఏ పనులు చేయకూడదో అదే చేస్తున్నావు, ఏదైతే చూడకూడదో అదే చూస్తున్నావు, ఏదైతే వినకూడదో అదే వింటున్నావు, ఏదైతే నీ నోటి నుంచి రాకూడదో అదే బయటకు వస్తుంది అనుకో, నువ్వు ప్రతి ఆదివారం వచ్చినా కూడా ప్రతిసారి కరెక్ట్గా చేతులు ఎత్తినా ఇటువంటి అంటే మతపరముగా నువ్వు చేసేవన్నీ కూడా బయటకి కనిపిస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తి అనుకోవచ్చు, అందరు కరెక్ట్గా చప్పట్లు కొడతారు, ఇవన్నీ కూడా బయట వాళ్ళకి అంతా బాగానే అనిపించవచ్చు, కానీ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. దేవుడికి తెలుసు, నీకు తెలుసు. సో కేవలము మనం చేసేది బయట వాళ్ళు ఏమనుకుంటారో అనేది కాదు. దేవుని భయము లేనప్పుడు లోపల ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటాం మనం. ఎందుకు? దేవుని కొరకు చేయట్లేదు మనం. అర్థమవుతుందా నేను చెప్పేది? మనిషి కోసం చేయడం మొదలు పెడతాము. మనిషి కోసం చేయడం మొదలు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు నా గురించి మంచిగా అనుకుంటే నాకు చాలు, లోపల ఎంత కుళ్ళిపోయినా పర్వాలేదు, చూడ్డానికి బయట మాత్రం బాగానే ఉంటే సరిపోతుంది అనుకుంటాం. అటువంటి ఆలోచనతో జీవిస్తున్నామంటే దేవుని యొక్క భయము లేనందుకు అలాగే జీవిస్తున్నాము. గమనించండి, నీ పక్కన కూర్చున్న వాళ్ళకి నీ లోపల ఏముందో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడికి తెలీదా? తెలుసు. దేవుడికి తెలుసు అని తెలిసిన తర్వాత కూడా నీకు నీ జీవితంలో ఎటువంటి క్షమాపణ నేను అడగాలి, నా జీవితము మార్చబడాలి, నేను ఇలాగ ఆలోచించకూడదు, ఇటువంటి పనులు చేయకూడదు అనేటటువంటి ఆలోచన నీకు రావట్లేదంటే దేవుని భయం లేదన్నమాట. ఒక సమయం ఎలాగైపోతుందంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలాగైతే నువ్వు మాయలో పెట్టగలుగుతున్నావో దేవుణ్ణి కూడా అలాగే మాయలో పెట్టగలుగుతావు అనుకుంటావు. No, I'm serious about that. There are people right now who think they can fool God the way they fool people. ప్రజల్ని ఎలాగైతే మభ్యపెట్టి మోసగిస్తున్నారో దేవుని కూడా మభ్యపెట్టి మోసగించగలరు అని ప్రజలు అనుకుంటుంటారు. They think they can fool God by the offering that they will put in the bucket. వారు ఆ బకెట్ లో వేస్తున్న ఆ యొక్క కానుక ద్వారా దేవుని మెప్పించగలము అనుకుంటారు. They think they can fool God by showing up for 2 meetings of fasting prayers. మరి ఉపవాస కూడికలకు 2 కూటాలకు హాజరైనప్పుడు దేవుని మనము మభ్యపెట్టగలము అనుకుంటారు. They think God does not know their genuine reason for why they came to prayer. వారు నిజముగా ఎందుకు ప్రార్థనకు వచ్చారో ఆ నిజమైన కారణము దేవునికి తెలియదేమో అనుకుంటారు. God knows. Here is the grace of God. ఇక్కడ దేవుని యొక్క కృప ఉన్నది. అదంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు అడిగింది ఇస్తాడు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, అది ఇలా తెలివి అనుకుంటారు. అది దేవుని కృప అనేది వాళ్ళు మర్చిపోతారు.
ఇన్ని సంవత్సరాలు రాలేదు, ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయర్కి రాలేదు, కానీ ఒక్కసారి నేను వచ్చాను. ఎందుకంటే నాకు అర్జెంటుగా నాకు ఉద్యోగం కావాలి, నేను అనుకోకుండా ఉద్యోగం పోయింది, నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, ఆ వీసా కావాలి, ఆ పెళ్ళి అయిపోవాలి, లేకపోతే ఇంకేదో జరగాలి, మా కొడుక్కి ఇది అవ్వాలి, మా తల్లిదండ్రులకి ఇది అవ్వాలి, సడన్గా క్యాన్సర్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, అదో వచ్చింది, ఏంటి ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి, మా పెళ్లిలో గొడవలు అయిపోతున్నాయి, ఈ రిలేషన్షిప్ సరిగ్గా అవ్వట్లేదు, ఆ రిలేషన్షిప్. సో ఇప్పుడు నేను సరిగ్గా వస్తాను. వచ్చిన తర్వాత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటాం, సరే నాకు అది వచ్చేసింది, బయటకు అందరికీ ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాను కదా, సరిపోతుంది, మళ్ళీ దేవుడు అక్కర్లేదు, మళ్ళీ అక్కర్లేదు, మళ్ళీ ప్రార్థన చేసుకోక్కర్లేదు. సో ఏం జరుగుతుందంటే, మనము మనుషుల్ని ఎలాగ వాడడం మొదలు పెడతామో ఒక్కొక్కసారి మన జీవితంలో, అలాగే దేవుణ్ణి కూడా వాడొచ్చు అనుకుంటారు. అలాగ అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్టంటే గుర్తుపెట్టుకో, అంటే నీకు దేవుని యొక్క భయము లేదు అన్నట్టు. యు డు నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మరి దేవుని యందలి మీకు భయము లేదు. Because look at what the verse says. The verse says, the fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును నశించుకొనుటయే. అంటే ఎప్పుడన్నా చెడుతనం నీలో కనిపించినా, చెడుతనం వేరే వాళ్ళ జీవితాల్లో కనిపించడం అందరికీ తెలుసు, అది ఈజీగా వస్తుంది, ప్రవచనాలు ఇవ్వడం మొదలు పెడతారు. కానీ మనలో ఉన్న చెడు, నీ హృదయంలో ఉన్న చెడు, నీకు ఉన్నటువంటి ఆలోచనలు, నీ భార్య నుంచి నువ్వు దాస్తున్న విషయాలు, నీ భర్త నుంచి నువ్వు దాస్తున్న విషయాలు, తల్లిదండ్రుల నుంచి దాస్తున్న విషయాలు, ఆఫీస్లో మీ బాస్కి చెప్పకుండా చేస్తున్న విషయాలు, అయ్యేవరికి తెలుసు? దేవునికి. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ దాని గురించి మనం పట్టించుకోవట్లేదంటే ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? దేవుడికి తెలిసిన దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడులే. See, there is no fear of God in your life. మీ జీవితంలో దేవుని యందలి భయము లేదు. And you think you can continue living that way. ఆ రీతిగా జీవించటంలో కొనసాగించవచ్చు అనుకుంటారు. And yes, God is gracious and God is merciful. అవును, దేవుడు కృప కలిగిన వాడు, ఆయన దయ సంపన్నుడై ఉన్నాడు. But also remember that he is the all consuming fire. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించాలి. Hallelujah. ఆమేన్. Hallelujah. ఆమేన్. He is the all consuming fire. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. And if you don't realize that, and if you don't know God that way, మరి దేవుని ఆ రీతిగా మీరు you will ఎరుగనట్లయితే actually think you can manipulate God. మీరు దేవుని మభ్యపెట్టగలరు అని మీరు అనుకుంటారు. Go with me to 2 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము And verse 14 onwards. 14వ వచనం నుండి Here he చదివితే, says, do not be unequally yoked with unbelievers. For what fellowship has righteousness with lawlessness? And what communion has light with darkness? What accord has Christ with Belial? Or what part has a believer with an unbeliever? Or what agreement does the temple of God have with idols? He's giving different examples or comparing two different things. And he's basically letting us know that there is nothing in common between these two things. చూడండి, ఇక్కడ వివిధమైన ఉపమానాలు ఇస్తూ వీటికి ఒకదానికి మరొక దానికి పొత్తు లేదని ఇక్కడ చూపుతూ ఉన్నాడు. And then in verse 16, 16వ వచనంలో here he says, for I will dwell in them and walk among them. I will be their God and they shall be my people. Therefore, okay, read verse 16. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? నేను వాళ్ళ జీవితాల్లోకి వస్తాను అంటున్నాడు, నేను వాళ్ళలోకి వస్తాను, నేను వాళ్ళలో జీవిస్తాను అంటున్నాడు. I will live among them, I will be their God and they shall be my people. నేను వాళ్ళకి దేవుడుగా ఉంటాను, వాళ్ళు నా జనులుగా జీవిస్తారు అంటున్నాడు. దీన్ని బట్టి 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, come out from among them and be separate, says the Lord. Do not touch what is unclean and I will receive you. Come out. Read that in verse 17. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. గమనించండి, ప్రత్యేకముగా ఉండండి అంటున్నాడు. Come out from among them, separate yourself from them. మిమ్మును మీరు వారిలో నుండి ప్రత్యేకపరచుకోమంటున్నాడు. Do not live like everyone else. మరి అందరి వలె మీరు జీవించవద్దు. Do not think like everyone else. అందరి వలె మీరు ఆలోచించవద్దు. Do not desire the same thing that everyone else is desiring. అందరూ కోరుకుంటున్నట్లుగానే మీరు కోరుకోవద్దు. గమనించు, నేను ఫస్ట్ సర్వీస్ లో అన్నాను, మన ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన అవసరతలు అన్నీ కూడా దేవుడు తెలియని వ్యక్తి కూడా
అదే ప్రార్థన అవసరతలు ఉన్నాయనుకోండి, అదే కోరికలు, నీకున్న కోరికలు నీకు దేవుడు తెలుసు అంటావు, దేవుడు నీ తండ్రి అంటావు, దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అంటావు. కానీ నీ కోరికలన్నీ ఒక పేపర్ మీద రాసి తర్వాత ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నీకు జీవితంలో నీ కోరికలన్నీ ఒక పేపర్ మీద రాసి ఇవ్వంటే వాళ్ళ కోరికలకి నీ కోరికలకి ఎటువంటి తేడా లేదనుకో, ఏమన్నట్టు అది? అంటే దేవుడి గురించి కేవలము ఒక రక్షకుడిగా తెలుసుకున్నావు అంతే. సో ఎక్కడన్నా నువ్వు అపాయంలో ఉన్నావు, సమస్యలో ఉన్నావు అంటే నిన్ను రక్షించాలి. రక్షించిన తర్వాత ఇంక వదిలేయాలి. మళ్ళీ ఎక్కడో సమస్యలో ఉన్నప్పుడు మళ్ళీ రక్షించాలి. రక్షించిన తర్వాత మళ్ళీ వదిలేసేయాలి. ఎందుకు? నీ జీవితం నువ్వు జీవిస్తావు, నీకు కావలసినట్టు నువ్వు చేస్తావు. కానీ ఎప్పుడైతే నీకు రక్షణ కావాలో, ఉద్యోగం కష్టమైపోతుంది, రక్షించు. ఓకే, డాక్టర్ ఇలాగన్నాడు, రక్షించు. అమ్మకి కాళ్ళు నొస్తున్నాయి, రక్షించు. తాతకి ఇంకేదో అన్నారు, రక్షించు. కొడుక్కి పెళ్ళి అవ్వట్లేదు, రక్షించు. కూతురికి పెళ్ళి అవ్వట్లేదు, రక్షించు. వీసా దొరకలేదు, రక్షించు. సో మనకి దేవుడి గురించి తెలుసా అంటే తెలుసు, కానీ మన ప్రార్థన అవసరతలు, మన కోరికలు అంతా కూడా దేని మీద ఉన్నాయి? లోక మర్యాదల ప్రకారం అనుసరిస్తూ లోకములో ఉన్న విషయాలు పొందుకోవాలనేదే మన ప్రార్థన అవసరత అయిపోతుంది. మన కోరిక అంతా కూడా లోకములో ఎంత సంపాదించగలుగుతాము, లోకము నుంచి ఏం తీసుకోగలుగుతాం, దీని గురించే మన ఆలోచన అయిపోతుంది. And so therefore, even if you know God, there is no difference in the desires of your heart. మీరు దేవుని ఎరిగి ఉన్నప్పటికీ మీ కోరికలను అన్ని జనుల కోరికలకు ఎలాంటి వ్యత్యాసం లేదు. Then now he says in the next verse, ఆయన మరుసటి వచనంలో అంటాడు, he says, I will be a father to you and you shall be my sons and daughters, says the Lord Most High. మీకు తండ్రిని యుందును, మీరు నాకు కుమారుల యుందురు, కుమార్తెల యుందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. గమనించండి, ఇప్పుడు 7వ అధ్యాయము మొదటి వచనము. Therefore, having these promises, beloved, let us cleanse ourselves. గమనించండి, ఇప్పుడు ముందర చదివిన వచనాలు 16, 17, 18 వచనాలు దేవుని వాగ్దానాలు అన్నమాట. ఇప్పుడు 7వ వచనంకి వచ్చేయమంటున్నాడు, therefore having these promises, ఈ వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేయమంటున్నాడు? Let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of the Lord. దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా, ఆమేన్. So because these promises are present, మరి ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి గనుక he says we must begin to perfect ourselves in holiness in the fear of the Lord. మనము దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్తం చేసుకొనుచు See, ఉండాలంటున్నాడు. remember, in our lives మన జీవితంలో there was a time where we loved the world and the things of the world. మనం ఒకప్పుడు ఈ లోకాన్ని ప్రేమించి ఉన్నాం, లోక విషయాలను ప్రేమించి ఉన్నాము. ఎంతమందికి గుర్తుంది అది? ఓకే, కొంతమంది అప్పుడే మర్చిపోయారు కూడానా? ఎంతమందికి లోకంని ప్రేమించి లోకంలో ఉన్నవాడిని కూడా ప్రేమించిన రోజులు ఎంతమందికి గుర్తున్నాయి? ఓకే, కొంతమందికి గుర్తు లేనట్టు చేస్తున్నారు కానీ అబద్ధాలు ఆడుతున్నారు అనమాట. ఓకే, ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మాయలో పెట్టవచ్చు కానీ దేవుడిని మాయలో పెట్టలేరు. ఓకే, సో సత్యం మాట్లాడండి సంఘంలో ఉన్నప్పుడు అన్న. ఓకే, సో ఒకప్పుడు నువ్వేంటి? లోక మర్యాదల ప్రకారం అనుసరించావు, లోకములాగా ఆలోచించావు, లోకములో ఉన్న వాటిని ప్రేమించావు. You loved the things of the world. మీరు లోక విషయాలను ప్రేమించి ఉన్నారు. But the gospel came into your life. కానీ మీ జీవితంలోనికి సువార్త వచ్చి ఉన్నది. Now from that point onwards, మరి ఆ క్షణము మొదలుకొని there must be a process and a journey that begins in your life. మీ జీవితంలో ఒక ప్రక్రియ, ఒక కార్యము జరుగుతూ ఉండాలి. And you are constantly growing in the things of God. మీరు తరచుగా దేవుని విషయాలు ఎదుగుతూ ఉన్నారు Where you కనుక, are departing from evil. కాబట్టి ఆ దుర్నీతి నుండి మీరు విసర్జిస్తూ You are ఉన్నారు. departing from the things of the world. మరి ఈ లోక విషయాలను మీరు విడిచిపెడుతూ ఉన్నారు. And you are falling more in love with God and the things of God. మరి దేవునిలోను దైవిక విషయాల్లోను మీరు ఎంతో ప్రేమలో పడుతూ ఉన్నారు. And the desire for the lust of the flesh. మరి ఆ శరీరేచ్ఛల్ని బట్టి And the desire for the things of this world. మరి ఈ లోక విషయాల పట్ల ఉన్న కోరికలను బట్టి There must be a greater distance in your Christian life the further you grow in God. మీరు దేవునిలో ఎదుగుతున్న కొలది వాటికి మీకును ఎంతో ఎడమ ఉండాలి, ఎంతో వ్యవధి ఉండాలి. Hallelujah. ఆమేన్.
Hallelujah. Hallelujah. But if that is not happening in your life, ఒకవేళ అది మీ జీవితంలో జరగట్లేదంటే that means there is no progress. అంటే మీలో ఎలాంటి ఎదుగుదల లేదని అర్థము. And if there one of the reasons for there being no progress మరి మీలో ఎదుగుదల లేదంటే is because of the absence of the fear of the Lord. మరి ప్రభు పైన దేవుని అందలి మీలో భయము లేదని అర్థము. If you understand that, say amen. అర్థమవుతా ఆమేన్ చెప్తాం. Your life must move from I enjoy the world and the things of the world to a place where you say I enjoy God and the things of God and I have no desire for the things of the world. మీ యొక్క జీవిత పరిస్థితి నేను ఒకప్పుడు లోకంలో ఆనందిస్తూ ఉన్నాను, లోక విషయాల్లో ఆనందిస్తున్నాను అనే స్థితి నుండి ఇప్పుడు నేను దేవునిలో ఆనందిస్తున్నాను, దైవిక విషయాల్లో ఆనందిస్తున్నాననే స్థితికి మీరు రావాలి. Hallelujah. Hallelujah. హెబ్రీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి. You have loved righteousness and hated lawlessness. Therefore God your God has anointed you with the oil of gladness more than your companions. ఇక్కడ యేసు క్రీస్తు గురించి రాస్తున్నాడు అన్నమాట. ఒకసారి తెలుగులో చదవండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇందాక చెప్పినట్టు ఇది యేసుక్రీస్తు గురించి రాస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు అభిషేకింపబడ్డాడంట. కానీ ఎందుకు అభిషేకింపబడ్డాడో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో put the English verse for me please. Yeah, it says the reason why he was anointed, first line, you have loved righteousness and hated lawlessness, therefore God has anointed you. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేన్ని ప్రేమించాడంట? నీతిని ప్రేమించాడంట. ఆమేన్. ఇంకా వేరేది? దుర్నీతిని ద్వేషించితివి. దుర్నీతిని ద్వేషించాడంట. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందువలన దేవుడు ఆయన్ని అభిషేకించాడంట. ఏ విధంగా అభిషేకించాడు? ఇంగ్లీష్ లో మోర్ దెన్ యువర్ కంపానియన్స్. నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా. నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించాడు, ఇంకా అభిషేకించాడు. ఆనంద తైలముతో అభిషేకించాను. ఆనంద తైలముతో అభిషేకించాడు. He has anointed him more than his companions. చూడండి, తన తోటి వారి కంటే కూడా ఆయనను హెచ్చించి ఉన్నాడు. Now write this down if you're taking notes. నోట్స్ తీసుకుంటున్నట్లయితే ఈ మాటలు రాయండి. There is a connection between you living with the fear of the Lord, hating what is evil, and the level of anointing at work on your life. మీరు చెడుని అసహించుకోవడం మరియు మీ జీవితంలో పనిచేసే అభిషేకం యొక్క స్థాయికి యెహోవా యేడల భయభక్తులతో జీవించడం మధ్య ఒక సంబంధము ఉన్నది. Everyone is anointed. If you believe in Christ, if you're a Christian, you're anointed. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని అంగీకరించినట్లయితే మీరు అభిషేకింపబడిన వారై ఉన్నారు. But what is the difference between people? కానీ ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? One of the things is the people that live with the fear of the Lord, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారు, they hate what is evil, మరియు ఏదైతే దుర్నీతి ఉన్నదో they seek after righteousness. వారు వాటిని విడిచిపెట్టి నీతిని వెంబడిస్తారు. You will see the level of anointing upon their life at a higher degree. చూడండి, వారి జీవితంలో ఆ యొక్క అభిషేకము ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ ఉన్నది. Hallelujah. 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 So for every believer, కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా this becomes very important. ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. గమనించండి, మనం అభిషేకము గురించి మాట్లాడినప్పుడు కేవలం ఇక్కడ ప్రసంగం చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళకి ప్రార్థన చేయడానికి కాదు. నీకు నీ ఉద్యోగంలో పనిచేయడానికి కూడా దేవుని యొక్క అభిషేకం అవసరము. నువ్వు కాలేజ్ స్టూడెంట్ గా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు లేకపోతే వేరే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా దాంట్లో నువ్వు మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలంటే దానికి కూడా దేవుని యొక్క అభిషేకం అవసరం. హల్లెలూయా. సో అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లాలంటే దేవుని యొక్క అభిషేకము వేరే వాళ్ళకన్నా నీ జీవితంలో అది స్థిరపరచబడాలి. దాని యొక్క ఫలము నీ జీవితంలో కనిపించాలంటే ఏం చేయాలి? నీతిని వెతకాలి, నీతిని ప్రేమించాలి. Yes. Are you understanding that? Yes, Pastor. At the same time, you must depart from evil. అదే సమయంలో నువ్వు దుర్నీతి నుండి దూరము కావాలి, విడిచిపెట్టాలి. Go with me to Ezekiel chapter 26. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. Ezekiel 26. 26వ వచనము. I'll read from verse 25. 25వ వచనం నుండి నేను చదువుతున్నాను. గమనించండి, ఇది పాత నిబంధనలో ఉన్నా కూడా నూతన నిబంధన గురించి సత్యాలు ఇక్కడ పాత నిబంధనలో మనము చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ 25వ వచనంలో ఇంగ్లీష్లో ఇలాగంటాడు, అండ్ ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్. రిమెంబర్ దిస్. బైబిల్ ఎప్పుడు చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఎక్కడన్నా దేవుడు నేను ఇది చేస్తాను అని అన్నాడు అనుకోండి,
అది నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు చదవడం మొదలు పెడతావో ఇది నేను చేశాను అని చదువుతాము. ఎందుకు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి మన కోసము తిరిగి జన్మించినందుకు నూతన నిబంధన స్థాపించబడ్డదన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ ఎజిక్యెల్లో మనకు చెప్పేది దేని గురించి చెప్తున్నాడంటే నూతన నిబంధన స్థాపించబడినప్పుడు ఏం జరుగుతుందో అది ఇక్కడ రాస్తున్నాడు. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు? దెన్ ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ ఆన్ యూ అండ్ యూ షల్ బి క్లీన్. ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ ఫిల్తీనెస్ అండ్ ఫ్రమ్ ఆల్ ఐడల్స్. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. ఎవరు చేస్తారంటే ఇదంతా? దేవుడు. గట్టిగా చెప్పండి. దేవుడు. గట్టిగా అందరూ. దేవుడు చేస్తాడనమాట. దేవుడు చేసే కార్యం గురించి చెప్పాడు. 26వ వచనం చూడండి. ఐ విల్ గివ్ ఎ న్యూ హార్ట్ అండ్ పుట్ ఎ న్యూ స్పిరిట్ విత్ యూ. ఐ విల్ టేక్ ద హార్ట్ ఆఫ్ స్టోన్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్ అండ్ గివ్ యూ అ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఓకే. 27వ వచనం చూడండి. ఐ విల్ పుట్ మై స్పిరిట్. అందరూ హోలీ స్పిరిట్ అనండి. హోలీ స్పిరిట్. అందరూ కూడా హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. ఓకే. సో గమనించండి. ఐ విల్ put my spirit within you and cause you to walk in my statutes and you will keep my judgments and do them. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారుగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. Hallelujah. Amen. Now read it this way. I will put, now go back. Okay, yeah, I will put my spirit. So he says, God is saying, I will put my spirit. Now read it this way. I will put the spirit of the fear of the Lord within you and cause you to walk in my statutes and you will keep my judgments and do them. నేను యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండు ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులు గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఆమేన్. నౌ రిమెంబర్, ముందర చెప్పింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అభిషేకం గురించి మాట్లాడుతున్నాము, దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన చేసేటటువంటి కార్యం గురించి మాట్లాడుతున్నాడు. నూతన నిబంధన స్థాపించబడిన తర్వాత ఆయన కృపతో ఆయన ప్రజలకు చేసేటటువంటి విషయాలు ఇక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నా ఆత్మను మీలో పెడతానంటున్నాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మను మన లోపల పెట్టినప్పుడు రిమెంబర్ దట్ ఇట్స్ ఆల్సో ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బీయింగ్ పుట్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ us. పరిశుద్ధాత్మ మనలో ఉంచబడినప్పుడు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట కూడా మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. Now you might be saying, but if I already have him, నేను ఆయనను కలిగి ఉన్నట్లయితే why am I not seeing the result? మరి నేను ఆ యొక్క ప్రతిఫలాలను ఎందుకు చూడట్లేదు? When it comes to the Holy Spirit or the things of God in the New Testament, you must yield yourself to God. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ విషయంలోకి వచ్చినప్పుడు నీవు పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడి ఉండాలి. గమనించండి, రక్షణ గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క చిత్తము లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇక్కడ ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలేదనుకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు ఇంకా నమ్మట్లేదనుకోండి, దేవుడు నిజమైన దేవుడు అయినప్పటికీ మీకు ఆ సత్యాన్ని మీ జీవితంలోకి ఫోర్స్ చేయడు, బలవంతం చేయడు. ఎప్పుడైతే సువార్త మీ జీవితంలోకి వచ్చిందో ఆ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నారో, నిజంగా నా జీవితంలో పాపము ఉన్నది, పాపాన్ని నేను గుర్తిస్తున్నాను, ఈ పాపానికి నాకు పరిష్కారం లేదు, ఈ పాపము నా జీవితంలోంచి తీసివేయాలంటే నాకు ఒక రక్షకుడు కావాలి, ఆయన రక్తము కావాలని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నేను కార్యం చేయగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ కార్యం చేయగలుగుతాను అంటాడు. అలాగే అపోస్తల కార్యంలో కూడా పౌలు ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమంటాడు? వాళ్ళు రక్షణ పొందారు కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి భాషల్లో మాట్లాడడం గురించి మాకేం తెలియదు, ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు అంటారు. కానీ రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, లేడని కాదు. కానీ వాళ్ళకి ఆ సువార్త వినలేదు, ఇంకా వాళ్ళు కూడా భాషల్లో మాట్లాడగలుగుతారు అనేది వినలేదు, వాళ్ళు కూడా బాప్తిసం పొందుకోగలుగుతారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసం పొందుకోగలుగుతారని వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో
అప్పుడు ఏమైందంట, వాళ్ళకి విశ్వాసం వచ్చింది, వాళ్ళు అంగీకరించుకున్నారు. ఓకే, ఐ yield myself, we are yielding ourselves to the Holy Spirit and the Holy Spirit manifested in their life. పరిశుద్ధాత్మకు మనల్ని మనం సమర్పించుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తన కార్యాన్ని మనకు చేస్తూ ఉన్నాడు. In the same way, ఆ రీతిగానే you must yield yourself to the spirit of the fear of the Lord. మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే ఆత్మకు మిమ్మును మీరు సమర్పించుకొని ఉండాలి. If you do not yield yourself, మరి మీరు ఆయనకు విధేయత you will చూపకపోతే be trying to do things in your own strength and ability. మీ స్వశక్తితో సొంత బలముతో సామర్థ్యంతో చేయుటకు ప్రయత్నిస్తూ So, ఉంటారు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా, మీరు క్రైస్తవులు, మీకు ఆ పాపము నుంచి దూరంగా ఉండాలనేదే కోరిక ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అది దాంట్లోనే పడకూడదు అనే కోరిక ఉంటుంది. కానీ చాలాసార్లు ఏం చేస్తున్నారు, మీరు మీ సొంత శక్తితో జయించడానికి చూస్తున్నారు. అందుకనే ఇందాక సామెతల్లో రాశాడు, డూ నాట్ బి వైస్ ఇన్ యువర్ ఓన్ ఐస్. మరి నీ దృష్టికి నువ్వు జ్ఞాని అని అనుకోవద్దు. శాంసన్ లాగా నేను చేసేయగలుగుతాను, నాకు బలం ఉంది, నాకు బలం సరిపోతుంది, నాకున్న బలము సరిపోతుంది అని అనుకోవద్దు. నీకు ఆ బలము ఉండింటే నీకు యేసుక్రీస్తే అక్కర్లేదు, నీకు రక్షకుడే అక్కర్లేదు. ఈ రోజు అందరము మనం పాటలు పాడిందంతా యేసుక్రీస్తుకి కాదు, నీకు పాడేవాళ్ళం. మనకి ఆ శక్తి లేనందుకే మనకి రక్షకుడు అవసరము. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చూడండి, నేను మిషన్ ట్రిప్కి వెళ్ళి వచ్చాము, నాతో పాటు ఒక 5 ప్రయాణం చేశారు ఆఫ్రికాకి కూడా. నేను ఐ ఫ్లూ టు యుగాండా అన్నాను అనుకోండి, దట్ డస్ నాట్ మీన్ నేనేదో బయట ఏరోప్లేన్స్ కూడా చూశాను, ఓకే ఇలా స్పీడ్గా వెళ్ళి అప్పుడు ఎగిరిపోతాయి, ఓకే ఓఆర్ఆర్కి వెళ్ళేసి ఓకే ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉందనేసి రెడీ అని నేను పరిగెత్తి, ఎంత పరిగెత్తితే అంత స్పీడ్లో పరిగెత్తి ఇప్పుడు ఊపేస్తున్నాను అంటే ఎగిరిపోవడం మొదలు పెడతానా? లేదు. ఎంత పెద్ద రోడ్ అన్నా వెతుక్కోవచ్చు, ఎంత స్పీడ్ అన్నా పరిగెత్తడానికి ప్రయత్నం చేయొచ్చు, 2 చేతులు ఎంత ఊపాలన్నా ఊపేయవచ్చు, ఎగురుతానా? ఎగరలేం. ఎందుకు? అది నా శక్తిలో చేయగలిగింది కాదు. కానీ నా శక్తిలో చేయలేనంత మాత్రాన నేను యుగాండాకి ఎగరలేనని కాదు. హల్లెలూయా, ఆమేన్. అంటే ఇథియోపియాకి వెళ్ళాలంటే నా సొంత శక్తితో వెళ్ళకూడదు. ఐ మస్ట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్. నేను వేరొక అంశం పైన ఆధారపడి ఉండాలి. అలాగే మీ జీవితంలో, నా జీవితంలో పాపము నుంచి దూరంగా ఉండాలి. ఈ కొంతమంది స్నేహితుల నుంచి నేను దూరంగా ఉండాలి, ఈ కొన్ని ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి, ఈ హాస్టల్ నుంచి నేను దూరంగా ఉండాలి, ఈ ఆఫీస్లో వాళ్ళ నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి, ఈ బంధువుల నుంచి కొంతమంది నుంచి దూరంగా ఉండాలి. కానీ నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళు పిలిచినప్పుడల్లా నేను వెళ్తున్నాను. ఈ రిలేషన్షిప్లో నేను ఉండకూడదు, కానీ ఆమె ఫోన్ చేసినప్పుడల్లా నేను మళ్ళీ వెళ్తాను, వాడు ఫోన్ చేసినప్పుడల్లా నేను మళ్ళీ వెళ్తాను. అది నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావు? సరే ఈసారి మాత్రం నేను ఆదివారం సంఘానికి వచ్చాను కదా, ఈరోజు దేవా నాకు సాయం చేయ్యా, ఇప్పటి నుంచి నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదు. ఆమేన్, వెళ్తావు, మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ వెళ్తావు. ఈరోజు ప్రార్థన చేసుకున్నాను కదా, ఇంకెప్పుడు చేయను. మళ్ళీ ఆదివారం వచ్చే లోపల 4 సార్లు చేసావు. ఎందుకంటే నేను ఎప్పుడూ చేయను, నేను తీర్మానం తీసుకుంటాను, ఏదో రకంగా నేను చేస్తాను. అందుకని దేవుడు ఏమన్నాడు? నేను నా ఆత్మను నీలో పెడతాను. ఆమేన్. దట్స్ రైట్. హల్లెలూయా. నా ఆత్మను నీకు ఇస్తాను. yes. నా ఆత్మను నీలో పెడతాను. ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మను నీలో పెట్టిన తర్వాత ఆ ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు ఆత్మకి స్పేస్ ఇచ్చావనుకో, ఆత్మకు నువ్వు ఈల్డ్ అంటే మరి ఆధారపడి ఉండడము, అనుమతించేవనుకో, ఆయన కార్యము చేయడానికి నువ్వు అనుమతించేవనుకో. చూడండి, రక్షణ గురించి ఎన్నోసార్లు వినొచ్చు, కానీ అనుమతి ఇచ్చే వరకు కూడా నువ్వు రక్షణ పొందుకో. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎన్నోసార్లు వినొచ్చు, కానీ నువ్వు అనుమతించే వరకు, దేవుని భయములో జీవిస్తాను, నేను అనుమతిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలో చేయాల్సిన కార్యము చేయి, ఆమేన్, నా కోరికల్ని మార్చు, నీ కొరకు నేను జీవించాలి,
నీ ఆశీర్వాదము నేను పొందుకోవాలి, నీ ఆశీర్వాదములో నేను జీవించాలి. ఏదో ఒకరినొక వేరే వాళ్ళని మాయలో పెట్టేసి ఏదో నా జీవితంలో ఇప్పటికీ సరిపెట్టుకోవడానికి నేను నా జీవితం గురించి ఆలోచించకుండా ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఈ సమస్య నుంచి బయటకు వస్తే సరిపోతుంది, ఈ సమస్య నుంచి బయటకు వస్తే సరిపోతుంది, ఈ సమస్య నుంచి బయటకు వస్తే సరిపోతుంది, అటువంటి ఆలోచనతో దేవుణ్ణి మహిమపరచలేవు. ప్రతి సమస్య గురించి ఆలోచించడం మర్చిపో, ఆయన్ని గణపరచడం గురించి ఆలోచించు. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని గణపరచు. నీ కోరిక ఉద్యోగం కావాలి, వీసా కావాలి, స్వస్థత కావాలి, అది దేవా నేను నిన్ను మహిమ నా జీవితంలో నీకు ఘనత రావాలి. ఆమేన్. నా జీవితంలో నీకు ఘనత రావాలి, నా వివాహంలో నీకు ఘనత రావాలి. దేవా వీడితో పెళ్ళైపోవాలి, వీడితో పెళ్ళైపోవాలి, వీడితో పెళ్ళైపోవాలి. చూడండి, దానికి దేవుడు తెలిసినోడికి దేవుడు తెలియనోడికి కూడా అదే కోరిక. ఆ అమ్మాయితో పెళ్ళైపోవాలి, ఆ అబ్బాయితో పెళ్ళైపోవాలి, ఆ దేశానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఆ దేశానికి వెళ్ళడం వల్ల దేవునికి మహిమ వస్తుందా? అది ప్రశ్న. అది ప్రశ్న. చూడండి, నాకు అమెరికాలో ఉండడానికి ప్రతి అవకాశం ఉండింది, ఉద్యోగం ఉండింది. ఉన్న ఉద్యోగం కన్నా ఇంకా పెద్ద ఉద్యోగానికి కూడా నాకు ఆపర్చునిటీ ఉండింది. ఇంకొక స్టేట్ నుంచి ఇంకొక సంఘం నాకు ఇంకొక ఉద్యోగం. అప్పటికి నేను నాకున్న పొజిషన్లో వాలంటీర్గానే ఉన్నాను. వాలంటీర్ పొజిషన్, నాట్ ఎ పెయిడ్ పొజిషన్. యూత్ మినిస్ట్రీకి చేస్తున్నాను, పెయిడ్ పొజిషన్ కాదు, వాలంటీర్ పొజిషన్. నాకు అటువంటి సమయంలో ఇంకొక స్టేట్ నుంచి ఒక పెద్ద సంఘం నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అప్పటికి అమెరికాలో ఉండడం నాకు చాలా నచ్చింది. ఐ వాజ్ యూస్డ్ టు లైఫ్ ఇన్ అమెరికా. నా కాలేజ్కి వెళ్ళడం మొదలు పెట్టాను. అక్కడ కారు ఉండింది, ఇల్లు ఉండింది, అంత మంచిగానే ఉండింది. అక్కడ లైఫ్కి అలవాటు పడిపోయాను. ఉద్యోగం వచ్చేసిందని అక్కడ ఉండిపోయి ఉంటే నా జీవితంలో దేవునికి మహిమ వచ్చేది కాదు. నా ప్రార్థన, దేవా నన్ను అమెరికాలో పెట్టారు, ఒక్కరోజు ప్రేయర్ చేసుకోలేదు. ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు. దేవా నాకు ఈ అమ్మాయితోనే పెళ్ళైపోవాలి, ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు. దేవా నేను పాస్టర్ అయిపోవాలి, ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు. దేవా నాకు గచ్చిబౌలిలోనే కావాలి, ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు. దేవా నాకు సంధ్యా కన్వెన్షన్, ఒక్కరోజు ప్రార్థన చేసుకోలేదు. నన్ను ఎందుకు అమెరికా తీసుకెళ్ళాడో ఆయనకి తెలుసు. అక్కడ ఎందుకు చదివించాడో నాకు తెలీదు. ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో నాకు తెలీదు. నా జీవితంలో ఎందుకో నేను దాని గురించి ఎప్పుడు అడగను కూడా. నాకు అనవసరం. అర్పితను ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? మొదటిసారి నేను కలిసినప్పుడు చెప్పాను, నేను ఎక్కడుంటానో నాకు తెలియదు, దేవుని పరిచర్య చేస్తాను. ఇన్ని రోజులు అమెరికాలో చేశాను, ఇక్కడ రమ్మన్నాడు, ఇక్కడికి వచ్చాను. పెళ్ళైన తర్వాత ఆఫ్రికా అంటే ఆఫ్రికా, దుబాయ్ అంటే దుబాయ్, ఏదైనా పల్లెటూరు చూపిస్తే పల్లెటూరు. పెళ్ళైన తర్వాత మాత్రం ఏంటి నన్ను పల్లెటూరులో పెట్టావు, ఏంటి ఆఫ్రికాలో పెట్టావు, ఏంటి దుబాయ్లో పెట్టావు అని అడగొద్దు.
అది ఒక్కటి అడగొద్దు. అదొక్కటి అడగకపోతే సరిపోతుంది. దట్స్ ఎనఫ్. ఈ రోజు కూడా నాకు తెలియదు ఎందుకు ఓకే అన్నదో దానికి. పెళ్ళవుతే దేవునికి మహిమ రావాలి, ఆమేన్. పిల్లలుంటే దేవునికి మహిమ రావాలి, సంఘం ఉంటే దేవునికి మహిమ రావాలి. Yes. ప్రతి చిన్న విషయం గురించి భయపడొద్దు. ఉద్యోగం ఎక్కడొస్తుందో, పెళ్ళి ఎవరు చేసుకుంటారో, వీళ్ళు లేకపోతే ఏమైపోతుందో, ఏమవ్వదు. నీ ఉద్యోగం నిన్ను రక్షించలేదు, నువ్వు అనుకున్న అబ్బాయి నిన్ను రక్షించడు, ఆ అమ్మాయి నిన్ను రక్షించదు. లోకంలో ఉన్నది ఒకే రక్షకుడు. ఆమేన్. గ్లోరీ. నిన్ను రక్షించేది మతము కాదు, నిన్ను రక్షించేది ఒక సంఘము కాదు. సంఘాన్ని దేవుడు వాడుకోగలుగుతాడు, ఒక పాటని దేవుడు వాడుకోగలుగుతాడు, ఒక 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 బోధని దేవుడు వాడుకోగలుగుతాడు, ఒక దైవజనుడిని దేవుడు వాడుకోగలుగుతాడు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నీకు రక్షణ ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరైతే నిన్ను రక్షించారో వాళ్ళ కొరకు జీవించడం నేర్చుకో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడైతే నీకు జీవాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు రక్తాన్ని ఇచ్చాడో, ఆ దేవుణ్ణి ఆ దేవుడికి నా జీవితం నుంచి మహిమ రావాలి అనేది నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక అయ్యేటట్టు ప్రార్థన చేయి. ఆమేన్. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే ఏంటి ఆయన ఉన్నప్పుడు? నువ్వు ఎక్కడికి వెళ్తే ఏంటి ఆయన లేకుండా? ప్రెసిడెంట్ అయితే ఏంటి? నీ కంపెనీకి CEO అయితే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ నుంచి అవార్డు వస్తే ఏంటి? మోసే ఏమన్నాడు? నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అది దేవుని భయం ఉండడం అంటే. ఆమేన్. నువ్వు లేకుండా పెళ్లి చేసుకోను, నువ్వు లేకుండా ఉద్యోగం తీసుకోను, నువ్వు లేకుండా పట్టణం మారను, నువ్వు లేకుండా ఏ తీర్మానం కూడా నేను తీసుకోను. ఆమేన్. ఆమేన్. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను నా ఆత్మనిస్తాను, నీ సొంత శక్తిలో నువ్వు చేయలేవు. ఎస్ పాస్టర్ గారు అలాగంటే ఎలాగ జీవించాలి, అందుకని నీ ఆలోచన ప్రకారం అవదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఏదో చిన్న సాక్ష్యంలాగా చెప్పాను కదా, అది నా గొప్ప చెప్పుకోవడానికి కాదు. నాకు అంత తెలివి కూడా లేదు. తీర్మానాలు తీసుకోవడానికి కూడా నాకు తెలివి ఉండదు. కానీ ఎక్కడైతే నీ శక్తి లేదో ఆయన శక్తి ఉంటుంది. ఆమేన్. గ్లోరీ. నీకుండక్కర్లేదా తెలివి, నీకుండక్కర్లేదా తెలివి. కానీ ఆయన తెలివి, ఆయన జ్ఞానము నీ జీవితంలో స్థాపించబడాలంటే లోబడాలి. ఆమేన్. లోబడాలి, తగ్గించుకోవాలి. ఆమేన్. నువ్వు ఏ కుటుంబంలో పుట్టినా అనవసరం దేవుడికి. నీకు ఏ చదువున్నా దేవుడికి అనవసరం. నీకు ఎన్ని బాడీ గార్డ్స్ ఉన్నా దేవుడికి అనవసరం.
నీకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా దేవుడికి అనవసరం. సోషల్ మీడియా మీద ఎన్ని ఫాలోవర్స్ ఉన్నా దేవుడికి అనవసరం. ఆమేన్. తగ్గింపు. ఆయన దేవుడు, నువ్వు కాదు. ఎస్. గుర్తింపు. ఆ భయం ఉండాలి. తండ్రి నా తండ్రే, కానీ ఆయన అగ్ని కూడా అనేది నేను గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. నా తండ్రే, పరిగెత్తుకొని వెళ్ళగలుగుతాను ఆయన సన్నిధిలోకి. ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళగలుగుతాను ఆయన సన్నిధిలోకి. పొద్దున్న అనేది లేదు, సాయంత్రం అనేది లేదు, రాత్రి అనేది లేదు. యేసుక్రీస్తు నామంలో ఎప్పుడన్నా మాట్లాడగలుగుతాను. అదంతా ఉన్నప్పటికీ కూడా ఇంకొకటి మర్చిపోకూడదు, సృష్టి అంతా కూడా ఆయనలో ఉన్నదనేది మర్చిపోకూడదు. ఎస్. మనల్ని సృష్టించింది మట్టితో సృష్టించాడు అనేది మర్చిపోకూడదు. కరెక్టే, ఆయన ఆత్మలో ఉంది మనకి. నూతన సృష్టిగా ఇప్పుడు మార్చబడ్డాం, కానీ దానితో గర్వం రాకూడదు. దాంతో రావాల్సింది దేవుని భయము. ఆమేన్. హల్లెలూయా. దాని నుంచి రావాల్సింది దేవుని యొక్క భయం. అంత కృప చూపించిన దేవుడికి నేను ఎలా జీవిస్తున్నాను, నేనేం చేస్తున్నాను? ఆయన కృప చూపిస్తున్నాడు అన్నంత మాత్రాన నేను ఆయన్ని వాడుకుంటున్నానా? ఆయనకి లోబడుతున్నానా? So look at the next verse. Here he says, I will put my spirit. And then, here he says, verse 29వ వచనం చూడండి. I will deliver you from all your uncleanness. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. గమనించండి, ఎవరు చేస్తారంటే ఇది దేవుడు. ఆయన చేస్తాడు అంటున్నాడు. దేవుడు చేసే కార్యము. సో ఎప్పుడైతే దేవా నా జీవితంలో నా 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 కోరికలు మార్చు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుని దగ్గరికి దేవుని స్థాయి, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక పై స్థానానికి తీసుకొస్తాడు దేవుడు. నిన్ను ఉన్న స్థానంలో పెట్టడు. నువ్వు ఎప్పుడైతే పై స్థానానికి తీసుకొస్తాడో, కింద ఉన్న స్థానం యొక్క సమస్యలన్నీ కూడా నీ జీవితం నుంచి పోతాయి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు ఆ సమస్యలు ఉండవు. ఎస్. ఎందుకంటే నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు అనుకో, ఎప్పుడు కూడా అక్కడ ఉన్న అవసరతల గురించే ఆలోచిస్తుంటావు, దాని గురించే ప్రార్థన చేస్తుంటావు. కానీ ఎప్పుడైతే నీ ప్రార్థన, దేవా నీ మార్గములు నేను తెలుసుకోవాలి, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ హృదయంలో నువ్వు నా కొరకు ఏదైతే ఆశిస్తున్నావో అది నేను ఆశించాలి. ఆమేన్. నేను ఆశించేది కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాను. ఇజ్రాయేలు దేశంలో గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కోరిక ఏంటి? వాళ్ళకి రాజు ఉండకూడదు అని. ఎస్. కానీ వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారు? దేని కొరకు అడుగుతా ఉన్నారు? రాజు కావాలి, రాజు కావాలి. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. సాక్ష్యం అనుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి దేవుడిని ఇది అడిగానండి, నాకు ఇప్పటి వరకు ఆ ఉద్యోగం రాలేదు, కానీ ఆఖరికి వచ్చేసిందండి. నువ్వు సాక్ష్యం అనుకోవచ్చు. ఎందుకు ఇచ్చాడో దేవుడు అసలు? ఆయన ప్రణాళికని ఇచ్చాడా, లేకపోతే నువ్వు అడిగావు కాబట్టి దాని నుంచి ఇంకా కదలట్లేదు అని నీకు ఇచ్చాడా? గవర్నమెంట్ జాబ్ ఎంతో ట్రై చేస్తున్నాను పాస్టర్ గారు, 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, అయినా గవర్నమెంట్ జాబ్ రాలేదు. మరి ఈ 5 సంవత్సరాలు ఒకసారి అని అడిగేవా, దేవా దీని గురించి ఇంకా అసలు వదిలేయమంటావా, నేను దీని వెనకాలే ఉండాలా? అది అడగం. గవర్నమెంట్ జాబ్ తప్పనట్లేదు నేను, కానీ నీకు తప్పయి ఉండొచ్చు. బంధువులకి తప్పకపోవచ్చు, మీ అక్కకి చెల్లికి తప్పకపోవచ్చు, మీ అమ్మ నాన్నగారికి తప్పకపోవచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉన్నంత మాత్రం నీకు ఉండాలని కాదు. ఆయన ప్రణాళిక నీ కొరకు ఏంటి? ఇంత నువ్వు ట్రై చేసిన తర్వాత కూడా జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు? ఎప్పుడన్నా అడిగి
రాజు ఉన్నాడంట, వాళ్ళకు కూడా రాజు ఉన్నాడంట, ఆ దేశానికి కూడా రాజు ఉన్నాడంట. ఎవరికి రాజు ఎవరికి లేరు తెలుసా? మనకే. సో ఇప్పుడు మనకేం చేయాలి? మనకు కూడా వాళ్ళకు ఉన్నది మనకు కూడా ఉండాలి. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉందంట, మా కజిన్కి గవర్నమెంట్ జాబ్ ఉందంట, మా బంధువుల్లో అందరికీ ఎంఎన్సీ జాబ్లు ఉన్నాయంట. సరే, సంతోషించు, చప్పట్లు కొట్టు, కంగ్రాచులేషన్స్ చెప్పు. వాళ్ళందరికీ ఎంఎన్సీ జాబ్స్ ఉంటే నీకు కూడా ఉండాలా? వాళ్ళందరికీ బీపీ ఉందంటండి, నాకు కూడా కావాలంటారా? వాళ్ళకందరికీ కరోనా వచ్చిందంట, నాకు కూడా రాలేదు. అందరికి ఉంటే ఏంటి? దేవుడు నిన్ను వాళ్ళలాగా ఉండడానికి సృష్టించాడా? లేదు. సైంటిస్ట్ చెప్తారు, మన మన ఏంటి తమ్నే ఏలు ముద్ర. లోకంలో ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇద్దరిది మ్యాచ్ అవ్వదంట. నీ కన్ను రెటీనా ఎవరిది మ్యాచ్ అవ్వదు. యునిక్ గా నీకు దేవుడు సృష్టించాడు. అంత ఆలోచించిన దేవుడు నీ ఉద్యోగము, నీ భవిష్యత్తు వచ్చేసేటప్పటికి అందరిలాగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అందరిలాగా ఉండాలంటే ఒకటే, దేవుణ్ణి మహిమ పరచాలి, అంతే. నీ జీవితంలో ఎవరన్నా ఒక ఉదాహరణగా ఉన్నారు, ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారంటే, నీ కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఒక అంకుల్ ఉన్నారు, ఒక ఆంటీ ఉంది, వాళ్ళు దేవుని కోసం జీవించారంటే నేర్చుకో ఇప్పుడు. దేవా, వాళ్ళు ఎలా జీవించారు, నన్ను కూడా అలాగే చెయ్యయ్యా. వాళ్ళు బిజినెస్ ఉండింది, వాళ్ళు నిన్ను మహిమపరిచారు. నాకు ఉద్యోగం ఉండొచ్చు, నేను కూడా నాకు బిజినెస్ ఉండకపోవచ్చు, మా అంకుల్కి బిజినెస్ ఉండిందేమో, నేను ఎంఎన్సీలో పనిచేస్తున్నానేమో, కానీ ఆఖరికి దేవా నా జీవితం ద్వారా నీకు మహిమ రావాలయ్యా. ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదేమో, నీకు వచ్చిందేమో. ఓకే దేవా, ఇప్పటి వరకు నా కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు, అందరూ వేరే బిజినెస్లు పెట్టుకున్నారు, లేకపోతే వేరే ఉద్యోగాలు చేశారు, కానీ నా జీవితంలో కూడా నీకు మహిమ రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వు ఏది చెప్పమంటే అది చెప్తాను. అది దేవుని భయంతో ఉండడం, అది దేవుని భయంతో జీవించడం. నువ్వు పరిచర్య మొదలు పెట్టమంటావా, మొదలు పెడతాను. నువ్వు ఉద్యోగం చేయమంటావా, ఉద్యోగం చేస్తాను. వ్యాపారం మొదలు పెట్టమంటావా, మొదలు పెడతాను. ఇంకొకరికి వెళ్ళి లోబడి వాళ్ళకి సేవ చేయమంటావా, సేవ చేస్తాను. దేవుని భయం ఎందుకు? ఆఖరికి నీ కోరిక ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడ్డాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తుకి చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిపియన్స్ చాప్టర్ 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇంకొన్ని నిమిషాలు వినగలుగుతారా? ఎస్ పాస్టర్. ఓకే, ఫిలిపియన్స్ చాప్టర్ 2, 2వ అధ్యాయము, verse 12 and 13. 12-13 వచనాలు. ఓకే సరే, 12 చదవండి. 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. గమనించండి, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. లాస్ట్ పార్ట్ ఆఫ్ verse 12 says this: work out your own salvation with fear and trembling. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Now I thought God saves us. అయ్యో, ఇది దేవుడు రక్షిస్తాడు అనుకున్నాను కదా. But here he says you work out your salvation మీ రక్షణలు కొనసాగుటకు మీరు చేయండి అంటున్నాడు. with fear and trembling. భయముతోనూ వణుకుతోనూ మీరు రక్షించాలంటే, that means work out your salvation with honor.
అనగా మీ రక్షణను ఘనతతో మీరు పని That చేయాలి. means don't be careless with your salvation. అనగా మీ రక్షణ విషయంలో ఎన్నడూ నిర్లక్ష్యంగా మీరు ఉండవద్దు. Don't be negligent and neglecting towards your salvation. మీ రక్షణ విషయంలో మీరు ఆపారి ఆ యొక్క నిర్లక్ష్యంగా మీరు ఉండవద్దు. Now ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? Work out your salvation with fear and trembling. Now verse 13. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అని 13వ వచనము. For God is the one who works in you both to will and to do for his good pleasure. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలిగజేయుటకును తన దయ సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగజేయువాడు దేవుడే. గమనించండి, 12వ వచనంలో ఏమంటున్నాడు? యూ హ్యావ్ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ అంటాడు. కానీ 13వ వచనంలో ఏమంటున్నాడు? ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ అంటున్నాడు. మరి 12వ వచనంలో మీ రక్షణ మీరు కొనసాగించుకోండి అంటున్నాడు. మీలో కార్యసిద్ధి కలిగజేయువాడు దేవుడే అని 13వ వచనంలో అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అంటే దాంట్లో అర్థం ఏంటంటే నీ భాగం ఉంటది, దేవుని భాగం కూడా ఉంటది. సో ఇప్పుడు నీకు ఆ కోరిక ఉందనుకో, నేను పాపం నుంచి దూరంగా ఉండాలి. ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆ కోరిక కూడా దేవుడి నుంచి వచ్చింది. ఆమేన్. కానీ ఆ కోరికకి నువ్వు ఎప్పుడైతే ఈల్డ్ అవుతావు, ఆ కోరిక దేవా ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోవడం మొదలు పెడతావు, ఏమవుతుంది? సో నువ్వు దేవుడు ఇద్దరు కలిసి పనిచేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కలిసి పనిచేయడం, అది ఏదో దేవుడే అంతా చేస్తాడు అనుకోవడం కాదు, లేకపోతే నా సొంత శక్తితో నేను జయించగలుగుతాను అనుకోవడం కూడా తప్పు. నా సొంత శక్తితో నేను జయించగలుగుతాను అనుకుంటే సాంసన్ జీవితంలో అయినట్టు అవుతుంది. కానీ నేను నా జీవితంలో నేను ఏమి చేసుకోలేను అని కూర్చున్నావు అనుకో, దేవుని చిత్తం అయితే దేవుడే చేస్తాడు. ఈ పాపం నుంచి దూరం అవ్వాలంటే దేవుని చిత్తం అయితే దేవుడే తీసేస్తాడు అని కూర్చున్నావు అనుకో, అది ఎప్పటికీ నీ జీవితంలోనే ఉండిపోతుంది. అర్థమవుతుంది కదా? సో నీ బాధ్యత ఉంటుంది, అలాగే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఈ ఫిలిపియన్స్ 2:13 and 14 మీరు 12 and 13 యాంప్లిఫైడ్ వర్జన్ లో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. టైం ఎక్కువ లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. కానీ అది యాంప్లిఫైడ్ వర్జన్ లో కూడా మీరు చదవండి. ఇట్ బిగిన్స్ టు ఎక్స్పౌండ్ హౌ యు బిగిన్ టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్. మీ రక్షణను ఎలాగా మీరు వ్యాపింప చేసుకున్నట్టుకు దానిని కొనసాగించుటో ఆ వచనాల్లో మీరు చూడగలరు. హల్లెలూయా. 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 ఆమేన్. Okay, go with me to also note down Hebrews chapter 13, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము Verse 20 and 21. 20-21 వచనాలు. And note it down in the Amplified Classic. యాంప్లిఫైడ్ క్లాసిక్ లో ఆ వచనాలు రాసుకునండి. And again, even those verses, it tells you how God will begin to do this supernatural work in you. దేవుడి అతీతమైన కార్యాలు మీలో ఎలా చేయగలుగుతున్నాడో మీరు చూడగలరు. Okay, go with me to James chapter 2 now. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. Verses 17 through 19. 17వ వచనం నుండి 19వ వచనం వరకు Now, చదివినట్లయితే verse 19 says, 19వ వచనంలో you believe that there is one God, you do well. Even the demons believe and tremble. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. గమనించండి, దెయ్యములు కూడా నమ్ముతున్నాయంట, కానీ దెయ్యములు నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయంట. సో కేవలము దేవుణ్ణి నమ్ముతున్నానంటే సరిపోదు. ఆ నమ్మకముతో నీ జీవితంలో ఎక్కడైనా దేవుణ్ణి నమ్ముతున్నాను అని వణకడం కనిపిస్తుందా లేదా? Is there a genuine tremble in your life when it comes to who God is? మరి దేవుడు ఎవరై ఉన్నారు అనే విషయంలో ఒక నిజమైన యథార్థమైన ఆ భయము వణుకు నీలో పుట్టుచున్నదా? Are you understanding that? See, I have 3 children. నాకు 3 పిల్లలు ఉన్నారు. I love them dearly. నేను వారిని ఎంతగానో ప్రేమిస్తాను. And they love me. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. But all of them మరి వాళ్ళందరిలో కూడా also have a small tremble when it comes to me. నా విషయంలోకి వచ్చేసరికి కొంతైనా నా పట్ల వారు వణుకును భయమును కలిగి ఉంటారు. Are you understanding that? అర్థమవుతుంది కదా? నేను వాళ్ళకి చెయ్యంది ఏది కూడా ఉండదు. వాళ్ళకి అంతా చూసుకుంటాను, లేకపోతే వాళ్ళకి చేయగలిగింది అంతా నేను ఒక తండ్రిగా చేయాల్సిందంతా కూడా నేను చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కానీ ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి తెలుసు కొన్ని విషయాల్లో డాడీ అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆ వణుకు ఉండాలి. తప్పు చేసినప్పుడు, ఏదన్నా అటు ఇటు అయినప్పుడు, వాళ్ళ మమ్మీ మాట వినలేదు, ఇంకేదన్నా ఎవరితో అన్నా సరిగ్గా మాట్లాడలేదు, ఇంకా సరి అయిన యాటిట్యూడ్తో లేరు అంటే మాత్రం నేను పిలిచానంటే ఏదో గంతులేసుకుంటా రారు. అర్థమవుతుందా? వేరేటప్పుడు గంతులేసుకుంటా వస్తారు,
కానీ there is a tremble. You must have, every Christian must have a certain tremble when it comes to God. ప్రతి క్రైస్తవుడు దేవుని గురించి ఒక నిర్దిష్ట వణుకుతో జీవించాలి. Are you understanding that every Christian must have a certain tremble when it comes to God? Now, three things when it comes to a person who lives with a tremble. మరి వణుకుతో జీవించుచున్న వారు మూడు విషయాల్ని తెలుసుకొని ఉండాలి. Number one, they realize that there are bad consequences when they disobey the word of God. మరి దేవుని వాక్యానికి అవిధేయత చూపినప్పుడు చెడు పరిణామాలు కలుగుతున్నాయని గమనించాలి. Job chapter 9 and verse 4 says, "Who has hardened himself against God and prospered?" ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడెవడు? The answer is no one. మరి ఏ ఒక్కరు కూడా లేరు. So if you harden your heart towards God, కాబట్టి దేవుని విషయంలో మీ హృదయమును కాఠిన్యము that చేసుకున్నట్లయితే means you do not have the fear of God. అనగా మీరు దైవిక విషయంలో దేవుని ఎడల భయం లేదని There is అర్థము. no tremble on the inside of you regarding God. దేవుని గూర్చి మీలో వణుకు లేదని అర్థము. Now, number two, రెండో see, అంశము, the opposite is also true. They realize that when you obey God, that there are good consequences in your life. అనగా దేవునికి మీరు విధేయతను చూపినప్పుడు అనేకమైనటువంటి మంచి పరిణామాలు కూడా ఉంటూ ఉన్నాయి. Very quickly, the second reason is that they realize turning away from known dishonor is a non-negotiable. తెలిసిన అగౌరవానికి దూరంగా తిరగడము అనేది చర్చించలేనిది. That means if they see dishonor in their life, అనగా వారు తమ జీవితంలో అగౌరవాన్ని వెతుకుతూ ఉంటారు. how they honor God, వారు దేవుని ఎలా గౌరవపరచాలి? honoring God with their time, మరి వారి సమయంతో దేవుని గౌరవపరచాలి. honoring God with their talents, వారికి ఉన్న తలాంతులతో దేవుని గణపరచాలి. honoring God with their finances. వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులతో దేవుని గణపరచాలి. Once they see that they're dishonoring God, they will quickly turn. It's a non-negotiable. They'll quickly change their ways. వారు దేవుని అగౌరవపరుస్తున్నారంటే ఎలాంటి చర్చించకుండా వెంటనే దేవుని గౌరవించే వైపు వారు తిరుగుదురు. That means they might be living a certain way, అనగా వారు ఒక విధానంలో జీవిస్తూ ఉన్నారు. but when the light comes into their life, ఎప్పుడైతే వాక్యపు వెలుగు వారి జీవితంలోనికి వస్తూ when ఉన్నదో, they hear the message and they see that they were dishonoring God, వారు వర్తమానం విని వారు దేవుని అగౌరవపరుస్తున్నారని గమనించినప్పుడు, or not just dishonoring God, dishonoring between wife and husband. మరి దేవుని విషయంలోనే కాదండి, భార్య భర్తల విషయంలో కూడా ఒకరిని ఒకరు అగౌరవపరచుకుంటే, If they're dishonoring one another, ఒకరు అగౌరవపరచుకుంటే if కూడా, you have the fear of the Lord, మీలో దేవుని అందలి భయభక్తులు ఉన్నట్లయితే you will humble yourself. మిమ్మును మీరు తగ్గించుకుంటారు. Are you understanding that? అర్థమవుతుంది కదండి? Husbands, I hope you're listening to me. భర్తలారా, మీరు జాగ్రత్తగా నా మాటలు వింటున్నారు I hope అనుకుంటున్నాను. wives, I hope you're listening to మరి me. భార్యలైన మీరు కూడా నా మాటలు You జాగ్రత్తగా don't వింటున్నారు. place demands on one another. కాబట్టి ఒకరి పట్ల ఒకరు అగౌరవాన్ని వ్యక్తపరచుకోవట్లేదు. You honor one another. మరి ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని And వ్యక్తపరచుకోవాలి. when you identify dishonor, మరి ఈ యొక్క గౌరవమును మీరు గుర్తించినప్పుడు you quickly change. మరి వెంటనే దానిని You say, God, మార్చుకుంటారు. I'm sorry, I messed up, and you quickly change. ఓ ప్రభు, నేను అగౌరవపరిచాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని గౌరవించే విధానంలో తిరుగుతురు. Because there is you're not afraid of your wife, you're not afraid of the husband, but there is a tremble when it comes to the fear of the Lord. ఏదో మీ భార్య అంటే మీకు భయమనో, భర్త అంటే మీకు భయమనో కాదు, కానీ దేవుని గూర్చి మీరు భయభక్తులు కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటారు. Let me say this. ఈ మాట చెప్పనివ్వండి. Every wife, ప్రతి భార్య కూడా, all the husbands, you need to remember this. భర్తలారా జాగ్రత్తగా గమనించుకోనండి. Your wife మీ యొక్క భార్య is not just your wife, but she is the daughter of God. ఆమె కేవలం నీకు భార్య మాత్రమే కాదు, కానీ మరి సర్వోన్నతుడైన దేవుని కుమార్తె అయి ఉన్నదని గమనించాలి. All the wives, భార్యలారా, you must realize మీరు ఈ మాటను గుర్తించాలి. your husband is not just your husband. మీ భర్త కేవలము భర్త మాత్రమే కాదు, He is a son of the Most High God. ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. How you treat your spouse is very important. నీ భర్తను, నీ భార్యను నువ్వు ఎలా గౌరవిస్తున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు అనేది జాగ్రత్త చూసుకోవాలి. Do not sow seeds of dishonor. మరి అగౌరవపరిచే విత్తనాలను మీరు విత్తవద్దు. I don't have time on this. When you sow seeds of dishonor, it becomes a generational thing in your family. అగౌరవంతో కూర్చిన విత్తనాలు విత్తినప్పుడు అది తరతరాలుగా వచ్చే విషయంగా ఉంటూ ఉన్నది.
It's not just something between you and your spouse. అది కేవలం నీకును నీ భర్తకు భార్యకు మధ్యన మాత్రమే You కాదండి, will pass it on to your children. అది మీ పిల్లలకు కూడా మీరు అందజేస్తూ ఉంటారు. You will be held responsible for how you treated God's child. మరి దేవుని కుమార్తెని లేక దేవుని కుమారుని ఎలా వ్యవహరించారనేది చాలా ప్రాముఖ్యము. Hallelujah. ఆమేన్. Finally, number 3. చివరిగా మూడో అంశము, People with a tremble know they should not speak wrongly against authority. మరి వణుకుతూ ఉన్నవారు వారు అధికారులకు విరోధముగా తప్పుగా మాట్లాడకూడదని వారు తెలుసుకుంటారు. I never realized this. I saw this for the first time. Jude chapter, there is only one chapter in Jude. Go to verse 8. మరి యూదా రాసిన పత్రికలో మరి 8వ వచనంలో చూస్తే, I'll close with this. Jude verse 8. యూదా రాసిన పత్రిక 8వ వచనము, He says, likewise, these are dreamers, defile the flesh, reject authority, and speak evil of dignitaries. అటువలెను వీరులను కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. Guys, I need the monitors reduced. So here Jude is talking about men and women. మరి ఇక్కడ యూదా స్త్రీ పురుషులను గురించి మాట్లాడుతూ And he ఉన్నాడు. says, these people reject authority and speak evil of dignitaries. మరి వీరు ప్రభుత్వములను గూర్చి నిరాకరించుదురు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. Verse 9. 9వ వచనము, Yet, now he's comparing and he says, yet Michael the archangel, in contending with the devil when he disputed about the body of Moses, dared not bring an accusation or dared not bring him a reviling accusation, but said, the Lord rebuke you. You know what the Bible is saying? The Bible is saying the archangel Michael did not even accuse the devil. మరి ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదిని కూడా వాదించలేదు, నేరారోపణ చేయలేదు. Michael knows who the devil is. మరి మిఖాయేలుకు తెలుసు ఆ సాతానుడు అపవాది ఎవరై He ఉన్నారని. knows the position he once had. ఒకప్పుడు వారు కలిగి ఉన్నటువంటి స్థానమును ఎరిగి ఉన్నాడు. So look at what Michael does. కనుక మిఖాయేలు ఏమి చేస్తూ ఉన్నారు? Michael does not open his mouth to accuse. మరి ఆరోపణ చేయుటకు కనీసం వారి నోరు కూడా తెరవడం లేదు. Michael says the only thing that he could say is, the Lord rebuke you. ప్రభువు నిన్ను గద్దించును గాక అని మాత్రమే పలికాడు. The Lord rebuke you. ప్రభువు నిన్ను గద్దించును గాక. The next verse. మరుసటి వచనం 10వ వచనము, And he says, but these, again talking about people, he says, these people speak evil of whatever they do not even know and whatever they know naturally, like brute beasts. In these things they corrupt themselves. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యము గలగు మృగములను వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. People who have a lot to say about other people. మరి ఇతరులను గురించి ఎంతగానో చెప్పేటటువంటి వ్యక్తులు, They always talk about some other person. వారు ఎల్లప్పుడూ మరో వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటారు. Be careful what you say about your boss. మరి మీ యజమానుని గురించి మీరు ఏం అధికారుని గురించి Be ఏం మాట్లాడుతున్నారో careful what you చూడండి. say about your employer. మరి మీ యొక్క ఉద్యోగస్తుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. He might be an evil man or a woman. మరి మీకు పైగా ఉన్నవాడు దుష్టత్వం కలిగిన వాడే కావచ్చు. But the reason you have the house, the reason you are making those payments is because of what is coming from their hand. మరి ఇంటిని నడిపించుకుంటున్నావు, అన్ని బిల్లులు కట్టుకుంటున్నావు అంటే వారు ఇచ్చే డబ్బులతోటే నీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. Don't open your mouth to speak negatively against them. మరి వారికి విరోధముగా తప్పుడు విషయాలు మాట్లాడుటకు మీరు నోరు తెరవద్దు. If your co-workers are speaking, just move away from that ఒకవేళ conversation. మీ జత పనివారు ఆ రీతిగా విరోధంగా మాట్లాడుతుంటే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. You don't use your mouth to join that conversation. వారి సంభాషణలో మీరు జోడించి మాట్లాడటకు మీ నాలుకను వాడవద్దు. Talking about other ministries and other men or women of God. మరి ఇతర పరిచర్యలను గురించి ఇతర సేవకులు సేవకురాండ్ల గురించి మాట్లాడకూడదు. If they did something wrong, that's between God and them. వారు ఏదైనా తప్పిదము చేస్తుంటే అది వారికిని దేవునికిని మధ్య ఉన్న విషయమై ఉన్నది. God has not appointed you to be their judge. వారికి తీర్పరిగా దేవుడు నిన్ను నియామకం చేయలేదు. Are you understanding that? అర్థమవుతుంది కదండి. You don't know that ministry. మీకు ఆ పరిచర్య ఏంటో You తెలియదు. don't know that actress. మరి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటో మీకు తెలియదు. You don't know that actress. మరి అక్కడ ఉన్నటువంటి నటులు ఎవరో మీకు You తెలియదు. don't know that politician. అక్కడ ఉన్న రాజకీయవేత్తలు ఎవరో You మీకు don't తెలియదు. know any details. అక్కడ వారి వివరాలు ఏంటో మీకు Don't తెలియదు. spend hours and hours
speculating and talking negatively about them. వారిని గూర్చి విరోధంగా తప్పుగా మాట్లాడట్లో గంటల సమయాన్ని వ్యర్థం చేయవద్దు. Are you understanding that? అర్థమవుతుంది కదండి. People who do that continuously do not have a fear of the Lord. అలాగ చేయవారిలో దేవుని ఎడల భయభక్తులు వారికి లేవని And the అర్థము. Bible says they corrupt themselves. వారు తమ్మును తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు. That's why in the book of Numbers chapter 12 సంఖ్యాకాండము 12వ అధ్యాయము and verse 8, 8వ వచనము, God says, I speak with Moses face to face, even plainly, and not in dark sayings, and he sees the form of the Lord. Now he says, why then were you not afraid to speak against my servant Moses? నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడనేలను? చూడండి ఏమంటున్నాడు, నా సేవకుడి గురించి నీకు మాట్లాడడానికి నీకు భయం లేదా అంటున్నాడు. భయపడలేదా నేను? అంటే సేవకుడి గురించి మాట్లాడడానికి భయపడాల్సిందన్నమాట అక్కడ. ఆమేన్. గమనించండి, నేను మొదటి సర్వీస్ లో అన్నాను, ఇది ఉత్తి సేవకుల గురించి మాత్రమే కాదు, తల్లిదండ్రుల గురించి కూడా. ఈ మధ్యన కొంతమంది యవనస్తులు, నువ్వు నాకు ఇది చేసి పెట్టలేదు, అది చేసి పెట్టలేదు, నీ వల్లే నాకు ఇలాగైంది, నీ వల్లే నాకు అలాగైంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళు చెయ్యాల్సింది చెయ్యకపోయినా నోరు మూసుకో. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ వల్లే నాకు ఇలాగయింది, నీ గురించే. జాగ్రత్త. నువ్వు భయపడాల్సింది వాళ్ళకి కాదు, దేవునికి, ఆయనకి. ఆమేన్. వాళ్ళు నీ తల్లిదండ్రులు, వాళ్ళు ఏదన్నా నీకు కరెక్ట్గా చేయకపోయినా, నేను చెప్పింది మర్చిపోదు, వాళ్ళు నీ రక్షకులు కాదు, ఉన్నది ఒకే రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నుంచోండి సమయంలో. You have one Savior and one God. మనకు ఒకే దేవుడు, ఒకే రక్షకుడు ఉన్నాడు. And He is the Lord Jesus Christ. Let Him know that He can have His way in your life. ఆయన తన మార్గంలోను మీ జీవితంలో సిద్ధింప చేయగలడని మీరు చూడండి. Come on, open your mouths and begin to pray. మీ సొంత మాటలతో దేవునితో ఒకసారి మాట్లాడండి. ఆయనకి చెప్పండి, మీ సొంత మాటలతో ఆయనతో మాట్లాడండి. ఆయనకి చెప్పండి, చేతులెత్తి ఆయనతో మాట్లాడి, దేవా నేను సమర్పించుకుంటున్నాను నా జీవితాన్ని నూతనంగా. ముందర కూడా మీరు సమర్పించుకున్నారేమో, కానీ ఈరోజు దేవుడు మీకు ఏదైనా బయలుపరిస్తే, మీ హృదయంలో ఉన్న విషయాలు కొన్ని బయలుపరిస్తే, ఇప్పుడు వరకు బయట విషయాలు కాదు కానీ నీ హృదయంలో ఉన్న విషయాలు దేవుడు నీకు బయలుపరిస్తే, సమర్పించుకో. ఈరోజు నూతనంగా సమర్పించుకో. దేవా నా జీవితంలో నీకు మహిమ రావాలయ్యా. వేరే వాళ్ళు నా జీవితాన్ని చూసినప్పుడు నీ గురించి ఆలోచించాలి, నీకు మహిమ రావాలి. దేవా నా పేరు కొరకు కాదు, నా సంపాదన కొరకు కాదు, నా ఆశలు కాదయ్యా, నీ ఆశ నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ ఆశ నా జీవితంలో నెరవేర్చబడాలి అనే కోరిక ఇవ్వయ్యా. ఆ ఆశ నాకు ఇయ్యయ్యా. నీకేదైతే ముఖ్యమో అది నాకు ముఖ్యం అవ్వాలయ్యా. నువ్వేదైతే ద్వేషిస్తావో అది నేను ద్వేషించాలి, నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నేను ప్రేమించాలి. నువ్వు ఏ మార్గము చూపిస్తే ఆ మార్గములో నేను నడవాలి. నువ్వు ఏమి చెప్పమంటే అది నేను చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఆ హృదయాన్ని ఇవ్వయ్యా, ఈరోజు ఆ కోరికని ఇవ్వయ్యా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జరగాలయ్యా నా జీవితంలో. The Bible said that the zeal for the house of the Lord consumed Jesus. యేసుక్రీస్తుని అంటున్నాడు, యెహోవా కొరకునున్నటువంటి ఆ ఇంటి యొక్క విషయము నా హృదయాన్ని భక్షించుచున్నది అంటున్నాడు. Pray that you will be consumed with that kind of zeal. కాబట్టి అలాంటి రోషం కలిగిన వారై అలాంటి విషయముతో మీరు భక్షింపబడుతూ ఉండాలి. That kind of zeal for the kingdom of God.
మరి అలాంటి భారమును దేవుని యొక్క విషయములలో, that kind of zeal for the house of the Lord. మరి దేవుని యొక్క మందిరమును గురించిన ఆ యొక్క రోషము కలిగిన వారి ఆ భారమును మీరు కలిగి ఉండాలి. రబాషందరే యరల బాబా 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 ఓ రలబాషందరే యరల బాసోక్రలో Hallelujah. లబాకసోతరల యందరేల వేషికరల. దేవ, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ఆన్లైన్ కాల్వరీ టీవీ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్, పాడ్కాస్ట్ లో వింటున్న వాళ్ళ కోసం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ వాక్యము విన్నాము, నీ వాక్యము ద్వారా మా జీవితంలోకి వెలుగు వచ్చిందని నమ్ముతున్నాం. ఈరోజు ఆ వెలుగులో నడవడానికి, ఆ వెలుగు ద్వారా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ కృప బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఇచ్చావు. 7 ఆత్మల్ని మాకు ఇచ్చావయ్యా. 7 ఆత్మల గురించి మేము నేర్చుకున్నాము. 7 ఆత్మల యొక్క ఫలము మా జీవితంలో కనిపించాలని ప్రార్థన చేస్తున్నాం. 7 ఆత్మల యొక్క ఫలము మా జీవితంలో కనిపించాలయ్యా. ప్రతి విషయంలో తలగా ఉండాలి, తోకగా కాదు. ప్రతి విషయంలో కూడా పై స్థానము మాకిచ్చావయ్యా, దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సో నీ ప్రణాళిక ఏదైనప్పటికీ, ఎటువంటి ఉద్యోగమైనా, ఎటువంటి దేశమైనా, ఎటువంటి ప్రాంతమైనా, ఎంఎన్సి అవ్వచ్చు, సొంత బిజినెస్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఏది చేసినా కూడా దేవా, నా జీవితము ద్వారా ఇతరులు నీ గురించి తెలుసుకోవాలి. నా జీవితము ద్వారా నీ నామముకి ఘనత రావాలి. దాని కొరకు అడుగుతున్నామయ్యా. అది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. దేవా, ఇప్పుడు ఉన్న సమస్యల గురించి బాధపడి, ఇప్పుడు ఉన్న సమస్యల గురించే ఆలోచించడం కాదు, కానీ నీ ప్రణాళిక గురించి ఆలోచించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అటువంటి ఆలోచనలో మేము జీవించినప్పుడు దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా స్వరము వింటున్న వాళ్ళ ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలకు కూడా దానికి జవాబు విడుదలైనందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. స్వస్థతలు విడుదలైన దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మార్పు జరుగుతుంది వాళ్ళ కుటుంబాల్లో, దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి బట్టి కృతజ్ఞతలు, ఇక్కడ చేస్తున్న విషయాలు బట్టి కృతజ్ఞతలు, ఈ వచ్చే వారము జరగబోతున్న మీటింగ్స్ బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ మీటింగ్స్ ద్వారా ఇంకా మేము బలపరచబడతామని నమ్ముతున్నాము. తండ్రి, ప్రతి ఆశీర్వాదం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్, నాకు కాదు, యేసుక్రీస్తుకి ఇస్తున్నారు చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory Amen. be to God. Hallelujah, hallelujah, amen. Amen. We're in a season of the great turnaround. గొప్ప త్రిప్పివేయుట కాలంలో మనం ఉంటూ ఉన్నాము. Our lives are going to turn around. మన జీవితాలు త్రిప్పివేయబడబోతున్నాయి. ఆమేన్. I'm telling you, this is the great turnaround. మరి గొప్పగా ఇది మార్చబడే You're కాలం. living in the fear of the Lord is the great turnaround. యెహోవాయందు భయభక్తుల్లో జీవించుటే గొప్ప మార్పుటకు That will కారణం. produce everything else. ఆమేన్. That will produce everything else in your life. ఇక మీ జీవితంలో కావాల్సినవన్నీ అది ఉత్పత్తి చేస్తూ ఉన్నది. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.